మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. కన్యా రాశి వారికి ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా రవి గ్రహము, కుజగ్రహము, బుధగ్రహము, రాహుగ్రహము ఇలా 4 గ్రహాలు షష్ఠ స్థానమందు స్థితులు అయి ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. చాలామంది ఏమనుకుంటారు, ఏమంటే గ్రహణం తర్వాత గ్రహణంలోనూ కన్యారాశి వారికి చాలా బాగాలేదు అని అంతగా చెప్పిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కన్యారాశికే బాగుందని చెప్తున్నారంటే అనేటువంటి ఒక సందిగ్ధతని వాళ్ళు వెలుబుచ్చుతూ ఉంటారు. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి, అది అయిపోయింది. గ్రహణము అనేటువంటి కాన్సెప్ట్ అయిపోయింది. గ్రహణంలో ఏ రాశులకి అనుకూలము ఏ రాశులకి ప్రతికూలం అనేటువంటిది ఒక నెల రోజులో 2 నెలల్లో దాని తాలూకు ప్రభావం ఉంటుంది. అందులో వ్యతిరేకతని పొందేటువంటి గ్రహాలు పొందుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఇది డైలీ గోచారంలోకి వచ్చేయాలి. అంటే ఆ ఛానలే ఈ ఛానలే. ఈ ఛానల్లో కనుక చూసినప్పుడు ఏమవుతుంది, మనం దిన ఫలితాలు లేదా మాస ఫలితాలు లేదా వార ఫలితాలలో మరలా గ్రహాలు కొన్ని విడిగా, అది గ్రహణ గోచారం, ఇది మామూలు గోచారం, ఈ రెండింటి మధ్యలో తారతమ్యాలు ఉంటాయి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ దీనికి తోడు జాతకం వేరు, అందుకని దేన్ని కలపకూడదు. చాలామందికి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓసారి బాగుందంటారు, ఓసారి బాగాలేదంటారని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, కన్యారాశి వారికి షష్ఠ స్థాన స్థిత గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పుడు వారు ఏది పట్టుకున్నా చాలా స్పీడ్గా వెళుతుంది. అంటే ₹1 సంపాదించాలన్నా స్పీడ్గా, ₹1 పోగొట్టాలి అన్నా స్పీడ్గా, శత్రువుల్ని వృద్ధి చేసుకోవాలి అన్నా స్పీడ్గా, శత్రువుల సంఖ్య తగ్గించుకోవాలి అన్నా కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కడా కూడా కాలము వీరికి ప్రతికూలంగా లేదు. వీరు ఏది అనుకుంటూ ఉన్నారో దానికి కాలం సహకరిస్తుంది. పలానా 6ంటికి లేవాలి, అక్కడ ప్రోగ్రాము అంటే ఇంత క్యాలిక్యులేటెడ్గా ఒక మినిట్ టు మినిట్ మనకి ప్రణాళికను వేసుకుని ముందుకు వెళ్ళినా కూడా ఆ మినిట్ టు మినిట్ వీళ్ళు ఏదైతే ప్రణాళిక వేసుకున్నారో అది జరుగుతుంది. కాలం వీరికి సహకరిస్తుంది. కాలాన్ని అతిక్రమించడం అనేటువంటిది కన్యారాశి వారిలో లేదు. ఈ విషయాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి. అంటే సమయానుకూలంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు కాలం పరమేశ్వర స్వరూపం కాబట్టి అది మీకు సహకరిస్తుంది. ఉద్యోగపరంగా పలానా ప్రోగ్రాము లేదా పలానా ప్రాజెక్ట్ ఈ టైంకి మనం కంప్లీట్ చేయాలి, లేదా పలానా సమయానికి ఇంటర్వ్యూకి వెళితే ఆ ఉద్యోగం వస్తుంది, లేదా వ్యాపార పరంగా ఈ పని చేస్తే మనకి కలిసి వస్తుంది. ఏదైతే మీరు ఒక ప్రణాళికను పెట్టుకుంటారో అన్ని రకాలుగా దాన్ని అచీవ్ చేయగలుగుతారు. కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, పలానా వ్యాయామానికి వెళ్ళాలి, పలానా వర్కౌట్ చేయాలి, లేదా పలానా తిండి విషయంలో మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఖచ్చితంగా చేయగలుగుతారు. కాబట్టి కాలం మీకు సహకరిస్తోంది. ఈ కాలానుగుణంగా వెళుతూ ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికై ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు.